హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనము కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ చెప్పుకుంటున్నాము. ఇది మనకు 10వ క్లాస్. ఈ క్లాస్లో మే నెల మ్యాగజైన్ నుంచి, పూర్వీ పబ్లికేషన్స్ నుంచి రిలీజ్ చేసిన మే నెల మ్యాగజైన్ నుంచి 4th చాప్టర్లో ఉన్న అంశాలను డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా ఏపీ హిస్టరీ మరియు పాలిటిక్స్ సంబంధించిన ఎంసీక్యూస్ను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పూర్వీ పబ్లికేషన్స్ నుంచి ఏవైతే మంత్లీ మ్యాగజైన్స్ రిలీజ్ అవుతున్నాయో వాటిని కూడా డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం ఈ వీడియోలో చాప్టర్ నెంబర్ 4, ఇది మనకి 10వ క్లాస్ అండి. మొత్తం 9 క్లాసెస్ చెప్పుకున్నాము మొదటి 3 చాప్టర్ల మీద. ఇది మనకి 10వ క్లాస్, చాప్టర్ నెంబర్ 4, వ్యర్థ నిర్వహణ మరియు కాలుష్య నియంత్రణ అనే దాంట్లో ఉన్నాం మనం. ఇందులో ఉన్న పాయింట్ చూడండి. స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ ద్వారా వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 ప్రకారం భారతదేశం ప్రపంచంలో 3వ అత్యంత కాలుష్య దేశంగా గుర్తించబడింది. చూడండి, కాలుష్యము, వాయు కాలుష్యము అనేది ప్రధానమైనది. ఈ వాయు కాలుష్యంలో ప్రపంచంలోనే భారతదేశం 3వ స్థానంలో ఉంది. మనకి ఫస్ట్ ప్లేస్లో బంగ్లాదేశ్ ఉంది. బంగ్లాదేశ్ ఫస్ట్ ప్లేస్. అదే మనకు సెకండ్ ప్లేస్ వచ్చేసి పాకిస్తాన్ ఉంది. 3వ స్థానంలో భారతదేశం ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ప్రపంచంలోని మొదటి 10 కాలుష్య నగరాలలో, వాయు కాలుష్య నగరాల్లో 9 భారతదేశం సంబంధించినవే. మెట్రోపాలిటన్ సిటీ విషయానికి వస్తే మెట్రోపాలిటన్ ప్రాంతం బీహార్లోని బెగూసరాయ్. బీహార్లోని బెగూసరాయ్ అనేది అత్యంత కాలుష్య మెట్రోపాలిటన్ ప్రాంతంగా ప్రపంచంలోనే గుర్తింపు పొందింది. ముఖ్యంగా మనము గత కొన్ని సంవత్సరాల నుంచి భారతదేశంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ వ్యక్తిగత వాహనాలు పెరిగిపోవడము, పరిశ్రమలు పెరిగిపోవడము, వ్యర్థ దహనాలను కాల్చివేయడం, పంట వ్యర్థాలను కాల్చివేయడము, అనేక కారణాలు ఉన్నాయి. లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది మనకి. కాలుష్య కారకాలలో PM 2.5, PM 10 ఉంటాయి. పార్టికులేటెడ్ మ్యాటర్ 2.5 అనేది వెరీ డేంజరస్. శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఇవన్నీ వస్తాయి. ప్రపంచంలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. రాజధానుల పరంగా విషయానికి వస్తే మన భారతదేశ రాజధాని న్యూఢిల్లీ వరుసగా 4వసారి కూడా మొదటి స్థానంలో ఉంది. మెట్రోపాలిటన్ ప్రాంతం విషయానికి వస్తే బీహార్లోని బెగూసరాయ్ మొదటి స్థానంలో ఉంది. చూడండి ఒకసారి, మోస్ట్ అండ్ లీస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ అండ్ టెరిటరీస్. ఫస్ట్ ప్లేస్ బంగ్లాదేశ్, సెకండ్ ప్లేస్ పాకిస్తాన్, 3వ స్థానం ఇండియా, 4వ స్థానం తజికిస్తాన్, బుర్కినా ఫాసో 5th ప్లేస్. అంటే భారతదేశము 3వ స్థానంలో ఉంది. ఓకేనా? ఆ తర్వాత మనం చూసుకుంటే మనకు మెట్రోపాలిటన్ ప్రాంతాల విషయానికి వస్తే బీహార్లో ఉన్నటువంటి బెగూసరాయ్, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. బీహార్లో ఉన్నటువంటి బెగూసరాయ్, ఆ తర్వాత గౌహతి, ఢిల్లీ, ముల్లాన్పూర్, లాహోర్, న్యూఢిల్లీ, సివాన్, సహస్రా, అదేవిధంగా గోయిషాన్. తర్వాత మనకి ఈ 10 నగరాలలో 9 నగరాలు ఇండియాకి సంబంధించినవి. బెగూసరాయ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, తర్వాత మనం చూసుకుంటే వాయు కాలుష్యం వలన హార్ట్ డిసీజెస్, లంగ్ క్యాన్సర్, ఆస్తమా, రెడ్యూస్డ్ లైఫ్ స్పాన్, జీవితకాలం తగ్గిపోవడము, అదేవిధంగా ఐ ఇరిటేషన్, స్ట్రోక్, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. వాయు కాలుష్యం యొక్క ప్రభావాలు ఇవన్నీ. కారణాలు ఏంటి? సహజ సిద్ధంగా ఉన్నాయి. మనం చూసుకుంటే అడవుల దహనం, వోల్కనోస్, లైటనింగ్, ఫెర్టిలైజర్ పరిశ్రమలు, ఆ తర్వాత పశు సంపద, లైఫ్ స్టాక్, సిటీస్ ఎక్కువగా పెరిగిపోయిన ఇండస్ట్రీలు, పవర్ ప్లాంట్స్, ఇవన్నీ కార్స్, ట్రక్స్, బస్సెస్, మోటార్ సైకిల్స్, ఇవన్నీ కూడా వాయు కాలుష్యానికి ప్రధాన కారకాలు. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే నెక్స్ట్ పాయింట్ చిప్కో మూమెంట్. చిప్కో మూమెంట్ అనేది మనకు 50 సంవత్సరాలు అనేది జరిగిపోయింది. చిప్కో అంటే చెట్లను హత్తుకోవడము, ఆలింగనం చేసుకోవడం, చెట్లు కొట్టివేయకుండా చూసుకోవడం గురించి వచ్చిందే
చిప్కో మూమెంట్. ముఖ్యంగా 1973 ఆ టైంలో హిమాలయ ప్రాంతాలలో, ఉత్తరాంచల్ ఈ ప్రాంతాలలో చెట్లను నరికివేయడాన్ని నిరసిస్తూ సుందర్లాల్ బహుగుణ మరియు గౌరాదేవి ఎంతోమంది పర్యావరణవేత్తలు కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది, ఆ ప్రాంతంలో చెట్లను కొట్టివేయద్దు అని చెప్పేసి. మనకు దీనికన్నా ముందు రాజస్థాన్లో బిష్ణోయి సమాజం వాళ్ళు కూడా ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. చూడండి, మనకి ఇలా చెట్లను కొట్టివేయకుండా చెట్లను కాపాడడం కోసం చెట్లను హత్తుకున్నదే చిప్కో మూమెంట్కి సంబంధించింది. సుందర్లాల్ బహుగుణ గారు, ముఖ్యంగా సుందర్లాల్ బహుగుణ గారు ఈ చిప్కో ఉద్యమం ప్రపంచంలోనే పర్యావరణ ఉద్యమాల్లో ప్రముఖమైన ఉద్యమం. అనేక దేశాల యూనివర్సిటీ పాఠ్య పుస్తకాలలో కూడా చోటు సంపాదించినటువంటి ఉద్యమమే ఈ చిప్కో ఉద్యమం. సుందర్లాల్ బహుగుణ గారు 1927 నుంచి 2021 వరకు జీవించారు. లీడర్ ఆఫ్ ది చిప్కో మూమెంట్. తర్వాత గౌరాదేవి గారు, ఈవిడే గౌరాదేవి గారు, గౌరాదేవి ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే చూడండి, నెక్స్ట్ పాయింట్ ఏంటి, గ్లోబల్ అలయన్స్ ఫర్ ఇన్సినరేటర్ ఆల్టర్నేటివ్స్. మనకి గ్లోబల్ అలయన్స్ ఫర్ ఇన్సినరేటివ్ ఆల్టర్నేటివ్స్ అనేది ఆసియా పసిఫిక్ ప్రాంతాలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడం కోసం ఏర్పాటైన ఒక సంస్థ. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఆసియా పసిఫిక్ ఇతర పర్యావరణ సమూహాలతో పాటు ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ సెషన్కు ముందు ప్లాస్టిక్ కాలుష్యంపై బలమైన చర్య తీసుకోవాలని ఆసియాన్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఆసియాన్ అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఏషియన్ నేషన్స్, దాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే వినూత్నమైన మరియు జీరో వేస్ట్ సొల్యూషన్కు మద్దతు ఇవ్వడంపై ఈ గ్లోబల్ అలయన్స్ ఫర్ ఇన్సినరేటివ్ ఆల్టర్నేటివ్స్ అనేది కృషి చేస్తుంది. చూడండి, ముఖ్యంగా మనకు కాలుష్యం ఎక్కువగా పెరిగిపోతుంది. ఈ కాలుష్యంలో ప్లాస్టిక్ కాలుష్యం సముద్రాలలో, ముఖ్యంగా సముద్ర పర్యావరణ వ్యవస్థకు భంగం కలిగించే రీతిలో ఈ ప్లాస్టిక్ కాలుష్యం పెరిగిపోతుంది. భారతదేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం విధించారు, కానీ ఇప్పటికీ ప్లాస్టిక్ అనేది అనేక ప్రాంతాల్లో ఉంది. ప్లాస్టిక్ మనకి భూమిలో కలిసిపోకపోవడము, పశువులు తినడము, దానివల్ల వాటి ఆరోగ్య వ్యవస్థ నష్టపోవడము, అనేక నష్టాలు ఉన్నాయి. వాటికి సంబంధించి చూద్దాం మనం. గ్లోబల్ అలయన్స్ ఫర్ ఇన్సినరేటర్ ఆల్టర్నేటివ్స్ బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ సంబంధించింది, ప్లాస్టిక్ని రెడ్యూస్ చేయడం కోసం. చూడండి, ఆసియాన్ కంట్రీస్ ఆర్ నేమ్డ్ టాప్ ఓషియన్ ప్లాస్టిక్ పొల్యూటర్స్. అంటే ఆసియాన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, మనకు బ్రూనై, కాంబోడియా, వియత్నాం, లావోస్ ఇవన్నీ ఉన్నాయి కదా, సింగపూర్, ఈ ఆసియాన్ కంట్రీస్ ఎక్కువగా సముద్ర పర్యావరణ వ్యవస్థను నష్టపరుస్తున్నాయి. సముద్రంలో ప్లాస్టిక్ కాలుష్యం పెరిగిపోవడానికి ఎక్కువగా ఆ దేశాలు కారణమవుతున్నాయి అని చెప్పేసి. ఇదిగోండి, ఆఫ్రికాలో కూడా అనేక సివిల్ సొసైటీస్ ప్లాస్టిక్ కాలుష్యాన్ని రెడ్యూస్ చేయాలి అని చెప్పేసి ఉద్యమాలు చేశారు. మన భారతదేశంలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2024 మనకు అమెండ్మెంట్ సవరణ తీసుకొచ్చారు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను నియంత్రించడం కోసం. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ హ్యాస్ నోటిఫైడ్ ద రూల్స్ అండర్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద టు అమెండ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016. 2016లో ఆల్రెడీ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేవి వచ్చాయి. దానికి సవరణ చేసిన సంవత్సరం 2024 మార్చి 14 నుంచి 2024 మార్చి 14 నుంచి ఈ రూల్స్ అనేవి అమల్లోకి రావడం జరిగింది.
అందులో ముఖ్యంగా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ గురించి, మైక్రో ప్లాస్టిక్స్ గురించి వాళ్ళు వివరణ ఇస్తూ సవరణకు సంబంధించిన నోట్ అనేది ప్రతిపాదించారు. మనకి ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలకు సంబంధించిన నియమ నిబంధనలు వచ్చింది ఎప్పుడు? 2016. దానికి సంబంధించిన సవరణ తీసుకుని వచ్చింది 2024. అందులో బయోడిగ్రేడబుల్ మనకి భూమిలో కలిసిపోయేటువంటివి బయోడిగ్రేడబుల్ అనేవి ప్లాస్టిక్స్, వాటికి సంబంధించినవి. అదేవిధంగా మైక్రో ప్లాస్టిక్స్ గురించి ఈ యొక్క సవరణలో తెలియజేశారు. మనకి సుప్రీంకోర్టు రీసెంట్గా ఏం చెప్పిందంటే అడవులు జాతీయ ఆస్తిగా ప్రకటించింది. అడవులు జాతీయ ఆస్తి, మీరు అడవులను తగ్గించొద్దు. చూడండి ఏమి ఇచ్చారంటే ఆ పాయింట్, అడవులు జాతీయ ఆస్తి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఎందుకంటే అటవీ సంరక్షణ చట్టం 2023 మార్పు చేశారు. మామూలుగా మనకి రిజర్వ్ ఫారెస్ట్ అని ఉంటుంది కదా, ఈ రిజర్వ్ ఫారెస్ట్ అంటే రక్షిత అడవి, అందులో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టడానికి వీల్లేదు. అయితే అందులో కూడా ప్రైవేటు వ్యక్తులకు అనుమతి కల్పించే విధంగా కొన్ని సవరణలు ఉన్నాయన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అడవులు జాతీయ ఆస్తిగా తన తీర్పులో వెల్లడిస్తూ అవి దేశం మొత్తానికి సంబంధించిన ఆస్తి, పర్యావరణ పరిరక్షణలో అత్యంత కీలకమైనవి కాబట్టి మీరు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల పేరుతో వాటిని ఆక్రమించిన, అందులో ఎక్కువగా ప్రైవేటు వారిని ఎంటర్ చేయించిన అది నేరము అని చెప్పడం జరిగింది. చూడండి ఒకసారి, ఫారెస్ట్ ఏ నేషనల్ అసెట్ అండ్ ఏ మేజర్ కంట్రిబ్యూటర్ టు ఫైనాన్షియల్ వెల్త్, సుప్రీంకోర్టు చెప్పింది. మనకి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ ఉంటుంది, ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇది ప్రతి 2 సంవత్సరాలకు వస్తుంది. లాస్ట్ రిపోర్ట్ అనేది మనకి 2021లో వచ్చింది, 2019, 21, 23 రిపోర్ట్ ఇంకా రాలేదు. దాని ప్రకారం మనకి 21.7% అనేది మనకి అడవి యొక్క విస్తీర్ణం. ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ 2023, ఈ బిల్లు మీద వ్యాఖ్యానిస్తూ సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏమని చెప్పింది? అడవులు జాతీయ ఆస్తిగా ప్రకటించింది. ఏ బిల్ మీద అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ బిల్ 2023. ఏంటో చూద్దాం. న్యూ ఎక్సెంప్షన్స్ నాట్ అప్లికబుల్ టు లీగల్లీ డైవర్టెడ్ ఫారెస్ట్ ల్యాండ్ బిట్వీన్ 1980 to 1996, నాట్ అప్లికబుల్ టు స్ట్రాటజిక్ ప్రాజెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ that is 100 km from international borders, not applicable to land between 5 and 10 hectares for defense and security initiatives. ఇవి సవరణకు సంబంధించి. ఈ సవరణల ఉద్దేశము అటవీ ప్రాంతాన్ని కుదించడం, అందులో ప్రాజెక్టులు పెట్టడం, ప్రైవేటు వారిని ప్రోత్సహించడం అన్న ఉద్దేశంతో దీని మీద సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య అడవులు జాతీయ ఆస్తి అని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఫరెవర్ కెమికల్స్. ఫరెవర్ కెమికల్స్ అని మనకి ఐఐటి మద్రాస్ చూడండి, ఐఐటి మద్రాస్ ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో చెన్నైలో ఉన్నటువంటి బకింగ్హామ్ కెనాల్, ఐఐటి మద్రాస్ ఇటీవల ఒక పరిశోధన చేసింది. దాంట్లో చెన్నైలో ఉన్నటువంటి బకింగ్హామ్ కెనాల్, ఇదిగోండి ఇదే బకింగ్హామ్ కెనాల్, అదేవిధంగా అడయార్ రివర్, అడయార్ నది, మరియు చెంబరకంబాగ్ సరస్సు, ఇదిగోండి ఈ సరస్సు, అది చెంబరంబాక్కం సరస్సు. అందులో పిఎఫ్ఏఎస్ అని పిలువబడే ఫరెవర్ కెమికల్స్ ఉనికిని కనుక్కున్నారు. పిఎఫ్ఏఎస్ అంటే ఇవి ఎప్పుడు కెమికల్స్గానే ఉంటాయని చెప్పేసి, దీనివల్ల మన ఎంతో నష్టం ఉంది. పిఎఫ్ఏఎస్ అంటే పాలీఫ్లోరో ఆల్కైల్ సబ్స్టెన్సెస్, పాలీఫ్లోరో ఆల్కైల్ సబ్స్టెన్సెస్ ఇవి ఉన్నాయి. మనం చూసుకుంటే ముఖ్యంగా దీనివల్ల కాలేయం దెబ్బతినడం, హార్మోన్ల అసమతుల్యత, సంతానోత్పత్తి సమస్యలు, క్యాన్సర్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవి పర్యావరణంలో సులభంగా విచ్ఛిన్నం కావు,
చాలా కాలం పాటు కొనసాగుతాయి కాబట్టి ఆవరణ వ్యవస్థకి పర్యావరణానికి ఇవి ఎంతో నష్టము. ఇవి పిఎఫ్ఏఎస్. ఇవి ఎక్కడ ఉన్నాయి? చెన్నైలో ఉన్నటువంటి బకింగ్హామ్ కెనాల్, అడయార్ నది ఇలాంటి ప్రదేశంలో గుర్తించారు. ఎవరు గుర్తించారు? ఐఐటి మద్రాస్ వాళ్ళు. ఇది మంచిదే కదా, ఇవి మంచివి కావు పర్యావరణానికి. చూడండి పిఎఫ్ఏఎస్ మనం చూసుకుంటే పెయింట్ల ద్వారా, కాస్మోటిక్స్, ఫోటోగ్రఫీ, పెస్టిసైడ్స్, మైక్రోవేవ్, పాప్కార్న్ బ్యాగ్స్, స్టెయిన్ రెసిస్టెంట్ ప్రోడక్ట్, స్టెయిన్ రెసిస్టెంట్ ఫర్నిచర్, ఫాస్ట్ ఫుడ్ ప్యాకేజింగ్, నాన్ స్టిక్ కుక్వేర్, పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, ఫైర్ ఫైటింగ్ ఫోమ్స్, వాటర్ రెసిస్టెంట్ క్లాతింగ్ ఇవన్నీ కూడా పిఎఫ్ఏఎస్ కిందకి వస్తాయి. తర్వాత నెక్స్ట్ పాయింట్. తర్వాత చూడండి జలశక్తి అభియాన్ క్యాచ్ ద రైన్. జలశక్తి అభియాన్ మనకి గ్రామీణ ప్రాంతాల్లో నీటి నిర్వహణ, నీటి ఎద్దడి ప్రాంతాలు లేకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో జలశక్తి అభియాన్ అనే కార్యక్రమాన్ని 2019లో తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని మరింత విస్తృతం చేస్తూ జలశక్తి అభియాన్ క్యాచ్ ద రైన్, ఇంకా ఎక్కడైనా కానీ వర్షం నీటిని కూడా సంరక్షించి గ్రామీణ మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకుని పోవాలనే ఉద్దేశంతో. అది మనం చూడండి ఒకసారి. 5 లక్షల జోక్యాల వేగవంతమైన అమలుపై దృష్టి సారించడం ద్వారా నీటి సంరక్షణ మరియు నీటి వనరుల నిర్వహణను ప్రోత్సహించడం కోసం 2019లో 256 నీటి ఒత్తిడి జిల్లాల్లో 1592 బ్లాక్లలో ఫస్ట్ స్టార్ట్ చేశారు. 2019లో మనం చూసుకుంటే 2019లో 256 జిల్లాల్లో, అంటే ఎక్కడైతే నీటి కొరత ఉందో నీటి కొరత ఉన్నటువంటి జిల్లాల్లో దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అంటే 2021-22లో దీని పరిధి విస్తరించి దేశంలో ఉన్న అన్ని జిల్లాలను కవర్ చేయాలన్న ఉద్దేశంతో క్యాచ్ ద రైన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్. వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్. చూడండి క్యాచ్ ద రైన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ అనే థీమ్తో దీన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే దీని యొక్క లక్ష్యాలు ఏంటి చూడండి. దీని యొక్క లక్ష్యాలు ఒకవైపు వర్షపు నీటిని సంరక్షించాలి, వర్షపు నీరు, మరొక వైపు గణన, జియో ట్యాగింగ్, నీటి సంరక్షణ కోసం శాస్త్రీయ ప్రణాళికలు తీసుకొని రావాలి. అదేవిధంగా అన్ని జిల్లాల్లో జలశక్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలి, అడవులు పెంచాలి, అవగాహన పెంచాలి. ఈ 5 లక్ష్యాలతో ఇది రావడం జరిగింది. మనం చూసుకుంటే చూడండి జలశక్తి అభియాన్ క్యాచ్ ద రైన్ థీమ్ నారీ శక్తి సే జల్ శక్తి. 2024లో ఉన్నటువంటి థీమ్ నారీ శక్తి సే జల్ శక్తి. జలశక్తి అభియాన్ 2019లో తీసుకొచ్చని చెప్పుకున్నాం కదా, ఫస్ట్ దానికి సంబంధించింది ఇది. నెక్స్ట్ పాయింట్ విషపూరితమైన జెల్లీ ఫిష్. విషపూరితమైన జెల్లీ ఫిష్ అనే దాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం సముద్ర తీరంలో ఇటీవల కనిపెట్టడం జరిగింది. ఈ విషపూరితమైన జెల్లీ ఫిష్ చూడండి పెలాజియా నోక్టిలుకా. దాన్ని మనం ఏమంటామంటే పెలాజియా నోక్టిలుకా. పెలాజియా నోక్టిలుకా, ఓకేనా. పెలాజియా నోక్టిలుకా భారతదేశంలోని తూర్పు తీరంలో అతి అరుదుగా కనిపిస్తుంది. ఇది మనం చూసుకుంటే అతిసారం, వాంతులు, విపరీతమైన నొప్పి, అనేక అనారోగ్యాలకి ఈ పెలాజియా నోక్టిలికా అనేది కారణమవుతుంది. మనం చూసుకుంటే మావ్ స్టింగర్, దీనిని పిలిచే మరొక పేరు మావ్ స్టింగర్. మావ్ స్టింగర్, మావ్ స్టింగర్ దీన్ని పిలిచి ఇంకొక పేరు. అదేవిధంగా మనం చూసుకుంటే చీకట్లో మెరుస్తున్న జెల్లీ ఫిషే ఈ విషపూరితమైనటువంటి జెల్లీ ఫిష్.
ఇదే మనం చెప్పుకున్నటువంటి జెల్లీ ఫిష్, విషపూరితమైనటువంటి జెల్లీ ఫిష్. దీన్ని మనము పెలాజియా నోక్టిలుకా, పెలాజియా నోక్టిలుకా అంటాం. ఇదిగోండి, పెలాజియా నోక్టిలుకా spotted at Rushikonda beach. These are highly venomous and dangerous. డేంజరస్ అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఒకవైపు వీటి వల్ల మనకి అతిసారం, వాంతులు, విపరీతమైన నొప్పి, ఇలాంటి అనారోగ్యాలు రావడానికి ప్రధాన కారణం ఇది. వెరీ డేంజర్ అని చెప్పుకున్నాం కదా. ఇదిగోండి మనం చెప్పుకున్నటువంటి పాయింట్స్, ఇలా డయేరియా ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ మనం చూసుకుంటే ప్లాంక్టన్ క్రష్. ఇక్కడ చూడండి, ప్లాంక్టన్ క్రష్. ఏంటి ఈ ప్లాంక్టన్ క్రష్ అంటే, మనకి పుదుచ్చేరిలో ఇటీవలి కాలంలో సముద్రపు రంగు ఎరుపుగా మారిపోయిందంట. దానికి కారణం ప్లాంక్టన్ క్రష్ అని ఎన్జిటి ఏర్పాటు చేసిన ప్యానెల్ తెలియజేసింది. ఎన్జిటి ఒక కమిటీ చేసింది దేని మీద, పుదుచ్చేరిలో సముద్రము అనేది ఎరుపు రంగు అవుతుంది. ఎందుకు ఎరుపు రంగు అవుతుంది, ఏమైంది అక్కడ అంటే, అక్కడ ప్లాంక్టన్ క్రష్ అనేది ఉంది, దానివల్లే ఇది ఎరుపు రంగుగా మారుతుంది అని చెప్పేసి, సముద్రంలో ఎరుపు ద్రవ్యాన్ని ఇది విడుదల చేయడం వల్లే ఆ ప్రాంతంలో నీరు అంతా కూడా ఎర్రగా మారిపోతుంది అని మనకు తెలియజేశారు ఇక్కడ. ప్లాంక్టన్ క్రష్. ఇదిగోండి ఇలా సముద్రం అంతా కూడా ఎర్రగా మారిపోవడం. ఇదిగోండి ప్లాంక్టన్ క్రష్ అంటే ఇది. రిలీజ్ టు రెడ్ పిగ్మెంట్ ఇంటూ ది సీ. రెడ్ పిగ్మెంట్ అనే దానిని, ఎరుపు వర్ణంలో ఉన్నటువంటిది ఈ ప్లాంక్టన్ క్రష్ సముద్రానికి విడుదల చేయడం వలనే సముద్రం ఎరుపు రంగుగా మారిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకి. నెక్స్ట్, ఐఐఎస్సి పరిశోధకులు నీటి నుండి మైక్రో ప్లాస్టిక్లను తొలగించడానికి నోవెల్ హైడ్రోజెల్ రూపొందించారు. చూడండి, నీళ్ళల్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్న ప్లాస్టిక్ రేణువులు. వాటి వలన సముద్ర ఆవరణ వ్యవస్థకి భంగకరం, నష్టం. కాబట్టి నీటి నుంచి వాటిని వెలికి తీయడం కోసము ఒక హైడ్రోజెల్, నోవెల్ హైడ్రోజెల్ అనే దాన్ని రూపొందించారు. ఆ జెల్ అక్కడికి వెళ్తే చుట్టుపక్కల ఉన్నవన్నీ మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మైక్రో ప్లాస్టిక్స్ అన్నీ కూడా దాని దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని తీసేస్తారు. ఓకేనా. దాన్ని కనిపెట్టింది ఎవరంటే ఐఐఎస్సి పరిశోధకులు. చూడండి, ఐఐఎస్సి రీసెర్చర్స్ డిజైన్ నోవెల్ హైడ్రోజెల్ టు రిమూవ్ మైక్రో ప్లాస్టిక్స్ ఫ్రమ్ వాటర్. నీటిలో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటే వాటిని తీసేయడం కోసం నోవెల్ హైడ్రోజెల్ అనే దాన్ని రూపొందించారు. ఈ నోవెల్ హైడ్రోజెల్ అనే దాన్ని దాంట్లో వేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి మైక్రో ప్లాస్టిక్స్ అన్ని కూడా దానికి చదువుకుంటాయి. దాని తర్వాత తీసేయచ్చు మనం. దాన్ని కనిపెట్టింది ఎవరు? ఐఐఎస్సి బెంగళూరు వారు. భారతదేశంలోని అత్యున్నత విద్యా సంస్థలను తీస్తే ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఐఐఎస్సి. ఎక్కడ ఉంది అంటే మనకు బెంగళూరులో ఉంది. ఇదిగోండి, ఇదే మన మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నవి, అవన్నీ కూడా ఈ హైడ్రోజెల్లో అతుక్కుంటాయి వచ్చి. నెక్స్ట్, చైనా ఇటీవల 81 రకాల జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాల సాగుకు అనుమతులు మంజూరు చేసింది. మనకి చైనా దేశం ఈ జన్యు మార్పిడి పంటలు, జెనెటికల్లీ మోడిఫైడ్ పంటలు ప్రవేశపెట్టడం వల్ల ఎక్కువగా ఉత్పాదకత, దిగుబడి పెరిగిపోతుంది. మన భారతదేశం విషయానికి వస్తే బీటీ పత్తి తీసుకొని వచ్చిన తర్వాత పత్తి దిగుబడి విపరీతంగా పెరిగిపోయింది. ఆ తర్వాత బీటీ వంకాయ, బీటీ ఆవాలు అవన్నీ కూడా వివాదాస్పదంలో ఉన్నాయి. కొంతమంది పర్యావరణవేత్తలేమో బీటీ పత్తి పర్యావరణానికి దీర్ఘకాలంలో నష్టము అని చెప్తారు. స్వామినాథన్ గారు కూడా దీన్ని తిరస్కరించడం జరిగింది. అయితే ఏ దేశం ఇటీవల 81 రకాల జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అనుమతులు మంజూరు చేసిందంటే చైనా దేశం.
మొక్కజొన్న మరియు సోయాబీన్ పంటలకు సంబంధించి మొక్కజొన్న మరియు సోయాబీన్. ఓకేనా? చూడండి ఒకసారి మొక్కజొన్నకు సంబంధించి చైనా హ్యాస్ అప్రూవ్డ్ 81 GM సీడ్స్ ఫర్ మేజ్ అండ్ సోయాబీన్ ప్రొడక్షన్. మొక్కజొన్న సోయాబీన్ సంబంధించి 81 రకాల జిఎం విత్తనాలను ఏ దేశం ఆమోదించిందంటే ఇటీవల చైనా, ఇన్క్లూడింగ్ 64 వెరైటీస్ ఆఫ్ మేజ్ అండ్ 17 వెరైటీస్ ఆఫ్ సోయాబీన్. ఆ 81లో 64 రకాలు మొక్కజొన్న, 17 సోయాబీన్. These approvals are part of a broader effort to increase domestic food production and reduce reliance on global markets. అంటే దేశీయంగా వాటి ఉత్పత్తిని పెంచుకోవడం కోసం, గ్లోబల్ మార్కెట్లో దాని యొక్క పరిధిని విస్తృతం చేయడం కోసం జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్కు ఏ దేశం వదిలిచ్చిందంటే మనకు చైనా దేశం ఇచ్చింది, సోయాబీన్ మరియు మొక్కజొన్న. ఓకే, ఇవి మనకి 4వ చాప్టర్లో ఉన్నటువంటి ముఖ్యమైన టాపిక్స్. నెక్స్ట్ వీడియోలో మనం 5th చాప్టర్లో ఉన్నాయి చెప్పుకుందాం. ఎవరైతే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినవి వీడియోస్ మనం అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.